ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు, అధికార పక్షంపై అస్త్రాలు సంధించేందుకు విపక్షాల సన్నాహాలు. పార్లమెంట్లో అన్న రాహుల్కు తోడుగా చెల్లెలు ప్రియాంక ప్రజా గొంతుకలుగా నిలవాలని అన్నా చెల్లెళ్ల వ్యూహం. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్తో చర్చించే అవకాశం. మావోయిస్టుల దుశ్చర్యకు బలైన బాధిత కుటుంబాలకు పరామర్శ, ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భరోసా. లగచర్లలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుపై సీఎంవి అబద్ధాలు, ప్రజలు తిరగబడితే మాట మార్చారని హరీష్ రావు నిప్పులు. రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి బీఆర్ఎస్ నాయకుల తాపత్రయం, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ విచారం. ఖమ్మం జిల్లాకు కృష్ణా గోదావరి నీళ్లు అందించాలన్నదే లక్ష్యం, రాజకీయ భిక్ష పెట్టిన సత్తుపల్లిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటానన్న మంత్రి తుమ్మల. మిల్లర్లు తరుగు ఎక్కువగా తీస్తే కఠిన చర్యలు, దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు మంత్రి జూపల్లి సూచన. మంత్రి లోకేష్ చొరవతో మంగళగిరిలో జాబ్ మేళా, నిరుద్యోగ యువతతో సందడి, 5,000 మందికి ఉద్యోగావకాశాలు. సుస్థిర పాలన, గ్రామాల అభివృద్ధే పవన్ లక్ష్యం, ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని జనసేన విశ్వాసం. క్యాన్సర్ ముదరక ముందే జాగ్రత్త పడాలి, ఏటూరు నాగారంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క. సుఖాంతమైన నీలోఫర్ హాస్పిటల్ కిడ్నాప్ కేసు, 6 గంటల్లోనే కేసును ఛేదించిన నాంపల్లి పోలీసులు. హైదరాబాద్లో మత్స్యకార దినోత్సవ సంబరం, ఎన్టీఆర్ మార్గులో 100 రకాల చేపల వంటకాలతో ఫుడ్ స్టాల్ సందడి. సోషల్ మీడియా పోస్టులపై దివ్యల మాధురి ఆగ్రహం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్టేషన్లో ఫిర్యాదు. నిజామాబాద్ జిల్లాలో ఆలయ భూములకు రక్షణ కరువు, అన్యాక్రాంతమవుతున్న వందలాది ఎకరాల మాన్యాలు. ఈ నెల 29న విశాఖపట్నానికి ప్రధాని మోడీ, ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో సభకు హాజరు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గని కార్మికులు, ప్రధాని మోడీ ప్రకటన చేయాలని కార్మికుల డిమాండ్. మహారాష్ట్ర సీఎం కుర్చీపై వీడని ఉత్కంఠ, ఫడ్నవీస్ షిండే మధ్య తీవ్ర పోటీ. ఈ నెల 28న జార్ఖండ్ సీఎంగా సోరెన్ ప్రమాణం, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం. వికసిత్ భారత్లో యువత పాత్ర కీలకం, మన్ కీ బాత్ ఎపిసోడ్లో ప్రధాని మోడీ వెల్లడి. గ్రీన్ ఎనర్జీ పవర్ కాంట్రాక్టులకు లంచం ఎరపై ప్రకంపనలు, అదానికి స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ నోటీసుల జారీ. ఐపీఎల్ వేలంలో కోట్లు పలికిన ఆటగాళ్లు, రికార్డు ధర పలికిన రిషబ్ పంత్. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీలతో చెలరేగిన జైస్వాల్, కోహ్లీ, భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఒత్తిడిలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు.